శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మేషరాశి ఫలాలు 2025 సంవత్సరము మేషరాశి వారికి జీవితంలో కీలకమైన మార్పులను తీసుకొస్తుంది. ఈ సంవత్సరం ఆర్థిక లాభాలతో మొదలవుతుంది. మూడవ ఇంటిలో బృహస్పతి సంచారం మీ జీవితంలో శుభ ఫలితాలను కలిగిస్తుంది. అదృష్ట రేఖ మీకు అనుకూలంగా ఉంటుంది. తద్వారా వృత్తిపరంగా కూడా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. పనిలో ఉన్న నిపుణులు ఈ సంవత్సరాన్ని మంచి అవకాశంగా చూడవచ్చు. మీ ఇష్టమైన ఉద్యోగం పొందవచ్చు. బృహస్పతి సంచార సమయంలో మీ ఆదాయంలో సానుకూల మార్పులు గమనించవచ్చు. మీ వ్యాపారంలో మీరు ప్రాముఖ్యతను పొందుతారు. ఆర్థిక పరిస్థితి సుభద్రంగా ఉంటుంది మరియు సంక్షోభాలు లేవు. విద్యార్థులకు ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది. వారు తమ కలలను నిజం చేసేందుకు అనేక అవకాశాలు పొందవచ్చు. అక్టోబర్ నెలలో బృహస్పతి 4వ ఇంటిలో సంచరిస్తుండటం వల్ల మీ కష్టమైన పనులు సఫలంగా ముగుస్తాయి. ఈ సంవత్సరం ఆర్థిక విజయం, అపార సంపద మరియు శక్తితో నిండి ఉంటుంది. మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. 2025 సంవత్సరంలో మీరు ఆర్థికంగా బలంగా ఉండి అధికంగా డబ్బు ఆదా చేయవచ్చు. ఆరోగ్యంగా కూడా మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి పొందవచ్చు మరియు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు ఆధ్యాత్మికతలో రుచిగా ఉంటారు. పవిత్ర మరియు సానుకూల ఆలోచనలతో నిండి ఉంటారు. స్నేహితులతో మీ సంబంధం కూడా చాలా మంచి దిశలో ఉంటుందని చెప్పవచ్చు. ఈ సంవత్సరం మీ అన్నయ్య నుంచి మద్దతు పొందవచ్చు. శని 12వ ఇంటి ద్వారా సంచరించడం శుభమయంగా ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరులను పొందుతారు. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది మరియు వ్యాపారంలో విజయం సాధించవచ్చు. 2025 ప్రారంభం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. మీరు విదేశాలకు ప్రయాణించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఆస్తిలో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు లాభాలను పొందవచ్చు. 11వ ఇంటిలో రాహువు సంచారంతో మీకు సరైన ధనలాభం పొందవచ్చు. పరిశోధనలో నిమగ్నమైన వారు ఈ సమయంలో ప్రయోజనాలు పొందవచ్చు. 2025 చివర్లో కొంత మార్పులు గమనించవచ్చు. విద్యార్థులకు సంవత్సరం ప్రారంభం మంచి సమయంలో ఉంటుంది. వారు తమ కలలను సాకారం చేసేందుకు అనేక అవకాశాలు పొందుతారు. స్నేహితులతో కొంత వివాదాలు ఉండవచ్చు మరియు వారిపై విశ్వాసం తగ్గిపోవచ్చు. ప్రేమలో ఉన్నవారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని రోజులు సంతోషంగా, కొన్ని రోజులు దుఃఖంగా ఉంటాయి. మీరు ప్రేమలో మోసపోవచ్చు, కాబట్టి మీ ప్రేమికుడిని ఎక్కువగా నమ్మడం మేలు కాదు. తప్పు సంబంధం ఉంటే ఆ బంధాన్ని ముగించడం మంచిది. మీరు మానసికంగా బాధపడవచ్చు. మొత్తం మీద 2025 కొత్త సంవత్సరం మీ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. మీరు అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తారు. చేయవలసినవి: ప్రతి మంగళవారం హనుమాన్ని ఆరాధించి హనుమాన్ చాలీసా పఠించండి. ఇది సానుకూలతను తెస్తుంది మరియు మీ సమస్యలను పరిష్కరిస్తుంది. దుష్ప్రభావాలను నివారించేందుకు దానాలు చేయాలని సూచించబడింది. చేయకూడనివి: మీరు పొట్టిగా ఉన్నట్లయితే మరియు త్వరగా కోపంగా మారుతుంటే ఎరుపు రంగు దుస్తులు ధరించడం మానుకోండి. మేషరాశివారి ఆర్థిక జాతకం 2025 సంవత్సరానికి మేషరాశివారికి నూతన ఆశలు మరియు పెద్ద విజయాలు సూచిస్తున్నాయి. ఈ సంవత్సరం మీరు మీ ప్రయత్నాలలో విపరీతమైన విజయాన్ని సాధిస్తారు. మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలని కోరుకుంటే ఈ సంవత్సరం మీకు కావలసిన అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగుల్లో ప్రమోషన్లు సాధించవచ్చు. మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు. బృహస్పతి 3వ ఇంటి నుంచి సంచరించడంతో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. మీ కృషిని నిజాయితీతో నడుపుతూ ఉంటే వ్యాపారంలో మీ అన్నయ్యలు లేదా తండ్రి మద్దతు ఇస్తారు. ఈ సంవత్సరం మీరు వ్యాపార విస్తరణకు కొత్త మార్గాలను అన్వేషిస్తారు.
వ్యాపార భాగస్వామ్యంతో అనేక ఆర్థిక ప్రయోజనాలు అందవచ్చు. ఉద్యోగులకు కూడా ఈ సంవత్సరం మంచి అవకాశాలు లభిస్తాయి. 11వ ఇంటి నుండి రాహువు సంచారం వల్ల భారీ ఆర్థిక లాభాలు ఉంటాయి. సంవత్సరం చివర్లో వివిధ వనరుల నుండి మీకు అవసరమైన ద్రవ్య లాభాలు అందవచ్చు. మీరు నిలిచిపోయిన డబ్బును పొందవచ్చు. షేర్ మార్కెట్తో సంబంధం ఉన్నవారు విజయం సాధిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం. దీర్ఘకాలిక పెట్టుబడిలో మంచి లాభాలను పొందవచ్చు. మీరు ఏ అనవసరమైన సవాళ్లను ఎదుర్కోకుండా సజావుగా మీ పనులు ముగుస్తాయి. 2025 మధ్యలో మీకు సానుకూల ఫలితాలు కాబోతున్నాయి. కళ, సాహిత్యం, సంగీతం మరియు పరిశోధనతో సంబంధం ఉన్నవారు గౌరవం మరియు కీర్తిని పొందుతారు. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు పాత అప్పులను తీర్చవచ్చు. మరింత నమ్మకంతో మరియు గర్వంతో జీవించగలుగుతారు. మహిళలు ఈ సంవత్సరం డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు వస్తాయి. స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీరు విజయం సాధిస్తారు. విదేశీ ఆర్థిక లాభాలు అందవచ్చు. విద్యార్థులకు సంవత్సరం చివర్లో మంచి ఫలితాలు ఉంటాయి. విద్యారంగంలో చేసిన కృషికి శుభ ఫలితాలు అందుతాయి. ఆస్తి వ్యవహారాలలో నిమగ్నమైన వారు పూర్వీకుల ఆస్తి నుంచి లాభాలను పొందుతారు. ప్రతిరోజు సూర్యునికి నీటిని అందించడం ద్వారా సమాజంలో గౌరవం పొందవచ్చు. మేషరాశివారి కెరీర్ జాతకం 2025 ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. బృహస్పతి శుభదర్శనం మీ వృత్తికి ప్రయోజనం చేస్తుంది. అదృష్టం మీకు మద్దతుగా ఉంటుంది. మీ జీవితంలో పురోగతిని చూస్తారు. వ్యాపారం నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. విద్యార్థులు విదేశాలకు వెళ్లే అవకాశాలు పొందుతారు. ఆఫీసులో మీ పని అంగీకరింపబడుతుంది. మీరు అంకితభావంతో పనిచేస్తే రివార్డులు పొందవచ్చు. కెరీర్కు అనేక మంచి అవకాశాలు లభిస్తాయి. ఇది మీరు ఊహించని విధంగా ఉంటుంది. మీ ఆర్థిక జీవితం స్థిరంగా ఉంటుంది. మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే పదోన్నతిని ఆశించవచ్చు. బృహస్పతి మీ పనిని ప్రశంసిస్తారు. మీరు మీ బాస్కి ఇష్టమైన వ్యక్తిగా మారుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ప్రతి పనిలో ఉత్తమమైన దాన్ని అందించడానికి ప్రయత్నిస్తారు. ఆఫీసు నుండి విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. 2025 మధ్యకాలం కూడా మీ కెరీర్ను మరింత ఎత్తులకు తీసుకువేస్తుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందుతారు. మీరు కార్యాలయంలో విభిన్న గుర్తింపును పొందగలుగుతారు. మీ ప్రాజెక్టులపై ప్రశంసలు లభిస్తాయి. మీరు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తారు. ఈ సంవత్సరం మీరు కొన్ని చిన్న కోర్సులు కూడా చేయవచ్చు. మెడికల్, రైటింగ్, మీడియా, ఫోటోగ్రఫీ లేదా బ్లాగింగ్తో సంబంధం ఉన్నవారు విస్తృతమైన అవకాశాలను పొందుతారు. కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి కొన్ని కొత్త అవకాశాలు అందవచ్చు. 2025 చివరి నెలల్లో మీరు కోరుకున్న స్థానానికి బదిలీ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీ శ్రమకు ఆశించిన ఫలితాలు అందుతాయి. బృహస్పతి సంచారం మీకు శుభవార్త తెస్తుంది. మీరు ప్రభుత్వ పనుల నుండి ప్రయోజనాలు పొందవచ్చు. మీరు మీ సహోద్యోగులతో మంచిగా వ్యవహరించాలి. మీరు అందరితో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటే మీ కెరీర్లో పురోగతి నిలిచిపోతుంది. మహిళలు ఈ సంవత్సరం కెరీర్ పరంగా చాలా ముఖ్యమైనది. మీరు వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను కాపాడుకుంటారు. ఉపాధి పొందిన మహిళలు నైపుణ్యాలను పెంచుకోవడానికి ఆన్లైన్ శిక్షణ తీసుకోవచ్చు. డబ్బు సంబంధిత విషయాల్లో తక్షణ నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు చేసే ప్రతి పనిలో లాభాలు ఆనందించబడతాయి. తద్వారా మీరు రిలాక్స్గా మరియు సంతోషంగా ఉంటారు. 2025 సంవత్సరంలో మీరు మీ నెరవేరని కోరికలను నెరవేర్చుకుంటారు. మేషరాశివారి ఆరోగ్య జాతకం 2025 సంవత్సరంలో మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ ఆరోగ్య ప్రణాళికను క్రమంగా కొనసాగించండి. ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా ఉంచండి.
అనారోగ్యకరమైన ఆహారాన్ని తగ్గించండి. ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినండి. కూరగాయలు మరియు పండ్లను ఎక్కువగా తీసుకోండి. సంవత్సరం ప్రారంభం మీకు బాగానే ఉంటుంది, కానీ మీరు రెగ్యులర్ వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. యోగా, ధ్యానం, వ్యాయామం ఎక్కువగా చేయండి. తలనొప్పి మరియు సైనస్ సమస్యలను నివారించేందుకు ఒత్తిడి తగ్గించండి. 2025 ప్రారంభం మీకు మంచి ఫలితాలను అందిస్తుంది, కాబట్టి సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆధ్యాత్మికతలో మునిగిపోతారు. పవిత్ర ఆలోచనలు మీ మనస్సులో ఉత్పత్తి అవుతాయి. మీరు దాతృత్వానికి డబ్బు ఖర్చు చేయవచ్చు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. 2025 ప్రారంభం కొన్ని శుభవార్తలను తీసుకురావచ్చు. కుటుంబంలో పండుగ వాతావరణం ఏర్పడుతుంది. ఇంటి శక్తి ఆరోగ్యానికి కూడా మంచిది. ధ్యానం ఒత్తిడిని తగ్గిస్తుంది. విద్యార్థులు మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ధ్యానం, యోగా, వ్యాయామం చేయండి. మీ ఆహారాన్ని నిర్వహించడానికి మీ తల్లిని అడగండి. ఆహార ప్రణాళికను రూపొందించండి. సంవత్సరం చివర్లో మీకు కడుపు సంబంధిత సమస్యలు ఉంటాయి. మలబద్ధకం, అజీర్ణం లేదా జీర్ణక్రియ సంబంధిత సమస్యలు వచ్చేయవచ్చు. మీ జీవనశైలిలో మార్పులు, పాపింగ్ మాత్రలు కాకుండా సులభమైన పరిష్కారం. మేషరాశి యువత ఒత్తిడి తట్టుకోకుండా ఉండండి. అధిక పని ఒత్తిడి వల్ల కొంత గందరగోళం ఏర్పడవచ్చు. మీరు పని మరియు వ్యక్తిగత జీవితానికి సమయాన్ని కేటాయించాలి. చిన్న పర్యటనకు వెళ్లడం ద్వారా కొత్త తాజాదనాన్ని అనుభవించవచ్చు. సూర్యునికి నిత్యం అర్ఘ్యం సమర్పించడం వల్ల అనేక సానుకూల మార్పులు వస్తాయి. మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు, అన్ని పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. సమతుల్య ఆహారంతో పాటు పండ్లు, కూరగాయలు, పాలు మరియు రసాలు కూడా చేర్చుకోవాలి. 2025 సంవత్సరంలో మీరు ఆరోగ్యం పట్ల స్పృహతో ఉండి ఫిట్నెస్ వైపు అడుగులు వేస్తే మీరు మానసిక మరియు శారీరకంగా దృఢంగా మారుతారు. మేషరాశివారి ప్రేమ జాతకం 2025 సంవత్సరం ప్రారంభంలో మీ వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య మంచి సమీకరణం ఉంటుంది. సంబంధాలు మెరుగుపడతాయి. గురు మార్పు మీకు సంతోషాన్ని తెస్తుంది. వివాహితులకు ఈ సంవత్సరం శుభారంభం. మొదటి సగం నెలలు శృంగారం, ఆరాధన మరియు పరస్పర అవగాహనతో నిండినట్లుగా ఉంటుంది. మీ భాగస్వామి మద్దతు అందుతుంది. ఓపికతో ఉండండి, వారికి స్వేచ్ఛ ఇచ్చి వారి నిర్ణయాలను ఒప్పుకోండి. డేటింగ్లో ఉన్నవారు చిరస్మరణీయ క్షణాలను అనుభవించవచ్చు. గత విభేదాలు పరిష్కారమవుతాయి. మీరు ప్రేమ వివాహం చేసుకోవాలని చూస్తున్నట్లయితే కుటుంబ సభ్యుల ఆమోదం పొందవచ్చు. ఒంటరిగా ఉన్నవారు వారి జీవిత భాగస్వామిని కనుగొంటారు. మీ జీవితంలో కొత్త ప్రేమ పుష్పించవచ్చు. మీరు మీ ప్రేమికుడితో ఎక్కువ సమయం గడుపుతారు. 2025 మధ్యలో ప్రేమతో మునిగిపోతారు, కొత్త అనుభూతిని ఆస్వాదిస్తారు. కానీ సంవత్సరం మధ్య నాటికి కేతువు సంచారం సంబంధాలలో ఇబ్బందులు కలిగించవచ్చు. వైవాహిక జీవితం లోపిస్తుంది. చిన్న విషయాలపై వాగ్వాదాలు జరగవచ్చు. మీ కనెక్షన్ తగ్గుతుంది. వ్యక్తిగత జీవితంలో టెన్షన్ ఉంటుంది. ప్రేమ పక్షులు నమ్మకం లేకపోవడం, మూడవ పక్షం కారణంగా కష్టాలు ఎదురవచ్చు. సంబంధాలలో మోసపోవచ్చు. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ప్రేమ మరియు నమ్మకం లేని పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ సమయంలో మీరు సంబంధాలను కాపాడడానికి ప్రయత్నించాలి. 2025 చివరి నెలల్లో సంబంధానికి కట్టుబడి ఉండడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సంతోషం తగ్గుతుంది. కొన్ని అపార్థాల కారణంగా ఒత్తిడికి గురవుతారు. ప్రేమ పరంగా ఈ సంవత్సరం పరీక్షే అనవచ్చు. మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే సంబంధాన్ని కాపాడుకోవచ్చు. సంతోషం మరియు దోహకం జీవితంలో భాగాలు. ఈ సంవత్సరం మీరు ప్రేమలో ఆశ, నిరాశ రెండింటినీ రుచి చూస్తారు.